కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ నిరసనకు దిగింది. పేదలను ఆదుకునే సంక్షేమ పథకాలను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆడపిల్లల పెళ్లి చేయడం కోసం తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకం ఆర్థికంగా భరోసానిచ్చిందన్నారు. కేసీఆర్ ఇచ్చినటువంటి లక్షకు అదనంగా తులం బంగారం ఇస్తామని ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ఇప్పుడేమో మొత్తం పథకమే ఎత్తేసే కుట్ర చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోడలు వంచి అయినా సరే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఖచ్చితంగా అమలు చేయిస్తామంటున్నారు శ్రీనివాస్ గౌడ్. హామీలతో, అబద్ధపు మాటలతో, బూటక మాటలతో ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేస్తూ అటు మహిళలను, ఇటు వృద్ధులను, చదువుకునే విద్యార్థులను, అన్ని కుల సంఘాలను, రైతులను ఏ వర్గం వాళ్లకు ఎట్లా అట్రాక్ట్ అవుతారో అని చెప్పి టెక్నికల్ గా ఆ వర్గాలను మోసం చేసి హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఏది కూడా అమలు కావట్లేదు. ఇక పోని అనుకుంటే ఈరోజు ఏకంగా మొన్న కేసీఆర్ కిట్టు క్యాన్సిల్ చేసి పుట్టిన పిల్లల ఉసురు పోసుకున్నారు. అయిపోయింది అనుకున్నాం. నిన్న రైతు బీమా ప్రీమియం కట్టకుండా చనిపోయిన రైతులకు పైసలు రాకుండా రోడ్ల మీద పడేసిన రైతులను అది అయిపోయింది. ఇక ఇవాళ ఏకంగా తులం బంగారం ఇస్తామని అధికారంలోకి వచ్చి తులం బంగారం కాదు కదా ఉన్న కళ్యాణ లక్ష్మి కోర్టు మీద వేసి పీకడానికి ప్లాన్ చేసి కావాలని కోర్టు కేసు మీద కళ్యాణ లక్ష్మి బంద్ చేయాలని చూస్తారా? ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా కళ్యాణ లక్ష్మి మళ్ళీ ఇస్తామంటే కాదు, మీరు ఇస్తున్న తులం బంగారం ఇవ్వాలి. ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వాలి. 4,000 పెన్షన్ చేస్తామన్నారు, 2,000 ఇవ్వాలి. ఇద్దరికి తాత అవ్వకి ఇస్తామన్నారు, ఇద్దరికి ఇవ్వాలి. ప్రతి మహిళ విద్యార్థులకి స్కూటీ ఇస్తామన్నారు, ఇవ్వాలి. కేసీఆర్ కిట్టు స్టార్ట్ చేయాలి. రైతు బీమా ప్రీమియం కట్టి చనిపోయిన రైతులకు రైతు బీమా ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించి కొత్త స్కీమ్ కాకుండా పాత పద్ధతిలోనే చెల్లించాలి. ఇక్కడ ఇచ్చినటువంటి చెక్కులు కూడా, పాత చెక్కులు కూడా చెక్ బౌన్స్ అవుతున్నాయి. ఎవడా బాధ్యులు దీనికి ఇచ్చిన పాత స్కీమ్లో కూడా వరకు కూడా స్కీమ్లో కూడా జమ కాలేదు. పైసలు ఇచ్చినటువంటి చెక్కులు కూడా పాస్ కాలేదు. కనుక ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు, ఇచ్చిన ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ వెంటాడుతుంది. మీరు రద్దు చేస్తే మీ ప్రభుత్వాన్ని ఈ ప్రజల తడాకేంతో కూడా మీరు చూస్తామని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే తులం బంగారంతో ఈ స్కీమ్లు స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.